హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కళ్ళు తిరిగి కింద పడిపోయిన ప్రేమ గురించి గుండె బగిలే నిజం తెలుసుకున్న భద్రావతి. షాక్లో సేనాపతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, బర్త్డే పార్టీలో అందరూ చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక అది చూసిన వల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, భద్రావతికి చెప్పిన విషయం మానేసి వాళ్ళతో అంత సంతోషంగా కలిసిపోయి డ్యాన్స్ వేస్తుందేంటి, ఎప్పుడు ఆ నిజాన్ని మావయ్య ముందు బయట పెడుతుంది, అవన్నీ మర్చిపోయిందా ఏంటి? ఒకవేళ అలా జరిగితే నేను వేసిన ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది అని వల్లి అనుకుంటూ ఉండగా, ఇంతలోనే వల్లి కళ్ళతో భద్రావతికి సైగ చేస్తుంది. ఇక అది చూసిన భద్రావతి చాలా కోపంగా చూడడంతో ఇక వల్లి, ఇదేంటి ఇంత కోపంగా చూస్తుంది, ఒకవేళ నేను చెప్పిన విషయం మర్చిపోయి నిజంగానే వీళ్ళతో సంతోషంగా గడుపుతూ ఉంటుందా? ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయా? అలా అయితే నా పగ ఎలా చల్లారుతుంది? ఆ ప్రేమ, ధీరజ్, నర్మద ముగ్గురు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు, నా భర్తని నాకు కాకుండా చేశారు. అలాంటి వాళ్ళని ఎలా సంతోషంగా ఉంచాలి అని వల్లి అనుకుంటూ అలా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక అది గమనించిన భద్రావతి వెంటనే వల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి వల్లి, ఏం జరిగింది అనగానే, అప్పుడు శ్రీవల్లి మాత్రం, ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకోసం? ప్రేమ, ధీరజ్ల పెళ్లి గురించి మావయ్య ముందు బయట పెట్టడానికే కదా మీరొచ్చింది. మరి ఇప్పుడేంటి, వాళ్ళ గురించి వాళ్ళతో సంతోషంగా కలిసిపోయి డ్యాన్స్ వేస్తున్నారేంటి అనగానే, అప్పుడు భద్రావతి, చూడు వల్లి, వేయని ఎంతసేపు, మహా అయితే ఇంకొక 2-3 గంటలు, ఆ తర్వాత రామరాజు గుండె పగిలి చచ్చే రోజు ముందల్లోనే వస్తుంది. చూడు, ఏదో విధంగా నా మేనకోడలి గురించి రామరాజుకు చెప్పి నా మేనకోడల్ని శాశ్వతంగా ధీరజ్కి దూరం చేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను అని భద్రావతి చెప్తూ ఉంటే, అప్పుడు వల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ అయినట్టే. నేను చెప్పిన మాటలు విని నిజమే అనుకొని భద్రావతి మాత్రం ప్రేమ జీవితాన్నే నాశనం చెయ్యబోతుంది. తన చేతులతోనే తన మేనకోడలి కాపురం కూల్చాలనుకుంటుంది. ఇంతకంటే సంతోషం ఇంకేమీ కావాలి? లేకపోతే ఆ ప్రేమ నా భర్తని నాకు కాకుండా చేస్తుందా, నన్ను ఒంటరిదాన్ని చేస్తుందా అని చెప్పి వల్లి సంతోషపడుతూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న నర్మద వీళ్ళ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ప్రేమ, ధీరజుల పెళ్లి గురించి వీళ్ళకెలా తెలిసిపోయింది? అంటే వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ నానమ్మ గారి పుట్టినరోజు చేయడం కోసం ఇంటికి వచ్చారా? అంటే ప్రేమ, ధీరజుల్ని శాశ్వతంగా విడదీసి తనతో పాటు తీసుకువెళ్ళడానికే వచ్చారా? అయితే వీళ్ళ ప్లాన్ సక్సెస్ కానివ్వను, వీళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను, వాళ్ళ ప్లాన్ని తిప్పి కొడతాను అని చెప్పి ఇక నర్మద వెంటనే పక్కకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ ప్లాన్ ఎలా తిప్పికొట్టాలి, ఎలా ధీరజ్ ప్రేమలని దూరం కాకుండా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. నర్మద నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే, అప్పుడు నర్మద, ప్లీజ్ డాక్టర్, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడం కోసమే ఫోన్ చేశాను అనగానే, అప్పుడు డాక్టర్, చెప్పండమ్మా అనేసరికి ఇక నర్మద, చూడండి డాక్టర్, ఒక ఆడపిల్ల జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఒక ఆడపిల్ల తన భర్త నుండి శాశ్వతంగా విడిపోకూడదు అంటే నేను చెప్పిన మాట వాళ్ళతో చెప్పాలి అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్, ఏంటమ్మా ముందు చెప్పు అనగానే, ఇక డాక్టర్ నర్మద, చూడండి డాక్టర్, మా ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు నటిస్తుంది. తనకి ప్రెగ్నెన్స్ అని నువ్వు అందరి ముందు చెప్పాలి అని నర్మద అనగానే, ఆ మాటలు విన్న డాక్టర్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఒక డాక్టర్నయ్యుండి అలా
అందరితో అబద్ధం ఎలా చెప్తాననుకున్నావు, నా వృత్తికి ఎలా ద్రోహం చేస్తాననుకున్నావు అనగానే అప్పుడు నర్మద, చూడండి డాక్టర్, మా ప్రేమ జీవితం నాశనమైపోకూడదనే ఇలా నేను ప్లాన్ వేశాను, ప్లీజ్ డాక్టర్ అనగానే అప్పుడు డాక్టర్, సరేనమ్మా మీ ఇష్టం అని చెప్పి ఇక డాక్టర్ అంటుంది. అప్పుడు నర్మద, చూడండి డాక్టర్, మా ప్రేమ కింద పడిపోగానే మీకు ఫోన్ చేస్తాం, వెంటనే మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక నర్మద ఆలోచిస్తూ ఈ విషయం ఎలాగైనా ప్రేమతో మాట్లాడాలి అని చెప్పి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇక నర్మదను చూసిన ప్రేమ, అక్క ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందక్క, మా అమ్మ నాన్న అత్తయ్య అన్నయ్య అందరూ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో నానమ్మ పుట్టినరోజు గ్రాండ్గా చేసి అందరినీ సంతోషపరిచారు. నాకు ఇది చూస్తుంటే ఇంతకంటే సంతోషం ఇంకా ఏది అనిపించడం లేదు అని ప్రేమ అంటుంది. ఇక మాటలు విన్న నర్మద, చూడు ప్రేమ, ఈ సంతోషం కాసేపట్లో మన నుండి దూరం అయిపోతుంది అని నర్మద అనేసరికి ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సంతోషం దూరం అవ్వడమేంటి అనగానే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, అసలు మీ అత్తయ్య మీ నాన్న మీ అన్నయ్య అమ్మ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నీకు తెలియక అలా మాట్లాడుతున్నావు. చూడు, మీ భద్రావతి అత్తయ్య మాత్రం పక్కా ప్లాన్తోనే ఇక్కడికి వచ్చింది. ఆ వల్లితో చేతులు కలిపి నీ పెళ్లి గురించి మావయ్య ముందు బయట పెట్టడం కోసమే ఈ ఇంట్లో అడుగుపెట్టింది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు, మా పెళ్లి గురించి అత్తయ్యకి ఎలా తెలిసిపోయింది అనగానే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, ఆ విషయం ఎలా తెలిసిందో నాకు తెలియదు, కానీ భద్రావతి వల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా నేను విన్నాను. అందుకే వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టడం కోసమే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మన ప్లాన్తో వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ, అక్క ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ వల్లి అత్తయ్యతో చేతులు కలిపి ధీరజ్ నా పెళ్లి గురించి నిజాన్ని మామయ్య ముందు బయట పెడితే నేను శాశ్వతంగా ధీరజ్కి దూరం అయిపోతాను, మామయ్య నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని ప్రేమ అనేసరికి ఇక నర్మద, చూడు ప్రేమ, అలా జరగకూడదనే కదా నేను ఇప్పుడు ఈ ప్లాన్ వేసేది. చూడు, అందరూ చూస్తూ ఉండగా నువ్వు బర్త్డే పార్టీలో కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు నటించు. నేను వెంటనే డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తాను. నువ్వు తల్లి కాబోతున్నావని అందరికీ తెలిసేలా చేస్తాను. దాంతో అందరూ ఒక్కసారే షాక్ అయిపోతారు అని నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, అక్క ఏం మాట్లాడుతున్నావు, వల్లి అక్కే తల్లి కాకపోయినా తల్లి అవుతుందని అత్తయ్య మావయ్యతో అబద్ధం చెప్పింది. ఆ నిజం తెలుసుకున్న అత్తయ్య వల్లి అక్కని ఇంతవరకు క్షమించడం లేదు. ఆ తప్పు మళ్ళీ మనం చెయ్యడం మంచిది కాదక్క అనగానే అప్పుడు నర్మద, చూడు, అదంతా తర్వాత, ముందు మనం ఈ ప్లాన్ని తిప్పికొట్టాలంటే ఇదే సరైన సమయం. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని నర్మద అనగానే ఇక ప్రేమ, సరే అక్క అని చెప్పి అనుకుంటూ ఉండి ఇక ఇద్దరూ కూడా హాల్లోకి వెళ్తారు. ఇక అందరూ చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇక డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇంతలోనే నిజంగానే ప్రేమకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అమ్మ ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటారు. ఇక ప్రేమ ఎంతకీ పలకకపోవడంతో అందరూ కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అనేసరికి ఇక నర్మద వెంటనే తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. నర్మద నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇక జరిగిన విషయమంతా చెప్పడంతో డాక్టర్ వెంటనే ఇంటికి వస్తుంది. ఇక వెంటనే ప్రేమకి చెకప్ చేస్తూ ఉంటుంది. ఇక నిజంగానే ప్రేమ తల్లి కావడంతో డాక్టర్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నర్మద నన్ను అబద్ధం చెప్పమని చెప్పింది, కానీ ప్రేమ మాత్రం నిజంగానే తల్లి కాబోతుంది అని చెప్పి సంతోషపడుతూ వెంటనే బయటికి వస్తుంది. డాక్టర్ను చూసిన
వేదవతి, భద్రావతి అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు ప్రేమకి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్, చూడండి తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు, కానీ తను తల్లి కాబోతుంది అని చెప్పగానే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి డాక్టర్ని హగ్ చేసుకొని, డాక్టర్ మీరు చెప్పింది నిజమా, నా కోడలు తల్లి కాబోతుందా అని చెప్పి సంతోషపడుతూ వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇక నర్మద డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నేను చేసిన తప్పుకి క్షమించండి, మీతో అబద్ధం చెప్పించాను, కానీ ప్రేమ జీవితం నిలబెట్టడం కోసమే ఇలా మీతో అబద్ధం చెప్పించాను అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ, లేదు నర్మద, నువ్వు నాతో అబద్ధం చెప్పించాలని చూసినా ఆ దేవుడు మాత్రం అబద్ధం చెప్పించలేడు, చూడు నిజంగానే ప్రేమ తల్లి కాబోతుంది అని చెప్పగానే నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది నిజమా, ప్రేమ నిజంగానే తల్లి కాబోతుందా అనగానే అప్పుడు డాక్టర్, అవును నర్మద, ప్రేమ నిజంగానే తల్లి కాబోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద మాత్రం చాలా సంతోషపడుతూ ఆ భద్రావతి, వల్లి, సేనాపతి అందరూ కలిసి ధీరజ్ ప్రేమని శాశ్వతంగా విడదీయాలని చూశారు. కానీ ఆ దేవుడు మాత్రం వాళ్ళకి విడదీయలేని బంధాన్ని వేశాడు. ఇప్పుడు ప్రేమ తల్లి కాబోతుంది, ధీరజ్ ప్రేమలని ఎవ్వరూ దూరం చెయ్యలేరు అని చెప్పి నర్మద చాలా సంతోషంగా లోపలికి వెళ్తుంది. ఇక అందరూ ప్రేమని చాలా సంతోషపడుతూ ఉంటే ఇక వేదవతి, అమ్మ ప్రేమ, నువ్వు తల్లి కాబోతున్నావే, ఇప్పుడు ఈ ఇంటికి ఒక వారసుడు రాబోతున్నాడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే ఇక అందరూ కూడా సంతోషంగా ప్రేమని పలకరిస్తూ ఉంటారు. అది చూసిన ప్రేమ తన మనసులో చాలా బాధపడుతూ, ఇదేంటి నేను నిజంగానే తల్లిని కాబోతున్నానని వీళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు, కానీ నా జీవితం నిలబెట్టుకోవడం కోసం నేను అబద్ధం ఆడుతున్నానని తెలిసిన మరుక్షణమే వీళ్ళు నన్ను ప్రాణాలతో ఉంచరు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇక ఇందులోనే అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇక నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి, ప్రేమ తల్లి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమ అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను తల్లి కావడం ఏంటి, చూడు ఆ డాక్టర్ చెప్పిన మాటలు విని అత్తయ్య, మామయ్య అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు, నేను వాళ్ళని మోసం చేస్తున్నానని నాకు అనిపిస్తుంది, ఈ నిజం నేను తట్టుకోలేకపోతున్నాను, వెంటనే నేను తల్లి కావట్లేదు అని వాళ్ళతో చెప్పేస్తాను, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నిజంగానే నీ జీవితం నిలబెట్టడం కోసమే మనం ఈ నాటకం ఆడాలనుకున్నాం, కానీ ఆ దేవుడనేవాడు ఒక్కడు ఉన్నాడు, అందుకే నిన్ను ధీరజ్ని శాశ్వతంగా దూరం చెయ్యకూడదనే నిజంగానే నువ్వు తల్లివి కాబోతున్నావు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం వెంటనే ధీరజ్ని హగ్ చేసుకొని, ఒరే నేను తప్పు చేశాన్రా అనగానే ఇక ధీరజ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నా, నువ్వు తప్పు చేయడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, అవును ధీరజ్, మేము ఇంట్లో వాళ్ళందరినీ మోసం చెయ్యాలనుకున్నాం, ఇదంతా నీకోసం ప్రేమ కోసమే అనగానే ఇక ధీరజ్కి ఏమీ అర్థం కాదు. ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు, మోసం చేయడం ఏంటి, మా ఇద్దరి కోసం చేయడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అనగానే ఇక నర్మద, చూడు ధీరజ్, ఆ భద్రావతి, వల్లి ఇద్దరూ చేతులు కలిపి మీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు, మీ పెళ్లి గురించి మావయ్య ముందు బయటపెట్టి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చెయ్యాలని చూశారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా నేను విన్నాను, అందుకే ప్రేమ తల్లి కాకపోయినా తల్లి అవుతుందని అందరినీ నమ్మించాలనుకున్నాం, కానీ నిజంగానే ప్రేమ తల్లి కాబోతుంది, మీరిద్దరూ శాశ్వతంగా విడిపోకూడదనే దేవుడు ఇలా చేశాడేమో అని నర్మద అనగానే ఇక ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి, వల్లి వదినకి
ఇంకా బుద్ధి రాలేదా? తను ఎన్ని తప్పులు చేసినా మనం వల్లి వదిని క్షమించేశాం. ఏ నిజం నాన్న ముందు బయట పెట్టలేదు. కానీ వదిన మాత్రం ప్రేమ మా పెళ్ళి గురించి నాన్న ముందు బయటపెట్టి మమ్మల్ని శాశ్వతంగా విడదీయాలని చూసిందా అని ధీరజ్ కోపంతో రగిలిపోతూ, వదిన ఇప్పుడే ఆ వల్లి సంగతి చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ కోపంగా వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద, వద్దు ధీరజ్, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు, ఎందుకంటే ప్రేమ తల్లి కాబోతుంది అని నర్మద అనగానే ఇక ధీరజ్ సైలెంట్గా ఉంటాడు. ఇక వల్లి భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నారు? ప్రేమని మీతో పాటు తీసుకువెళ్ళరా? వాళ్ళ పెళ్లి గురించి మావయ్య ముందు బయట పెట్టరా అనగానే అప్పుడు భద్రావతి, ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమ ఇప్పుడు తల్లి కాబోతుంది. తల్లి కాబోతున్న నా మేనకోడల్ని ఎలా బాధ పెట్టమంటావు? చూడు, ఇప్పుడు తనకు ఒక కొడుకో కూతురో పుట్టబోతుంది. అలాంటి నా మేనకోడల్ని ఎలా తన భర్త నుంచి విడదీయమని చెప్తావు? చూడు, ఈ విషయం నీలోనే దాచిపెట్టుకో. చూడు, ఇంకొకసారి ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి రామరాజు ముందు బయట పెట్టాలని చూస్తే మాత్రం, నా మేనకోడల్ని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంతసేపు మీ మేనకోడల్ని మీతో పాటు తీసుకెళ్తానని చెప్పారు, ఇప్పుడేంటి మాట మారుస్తున్నారు అనగానే అప్పుడు భద్రావతి, చూడు వల్లి, మర్యాదగా చెప్తున్నాను, ప్రేమ ధీరజుల గురించి పూర్తిగా మర్చిపో. నా మేనకోడలికి ఈ ఇంట్లో ఎలాంటి అపకారం జరిగినా నేను మాత్రం ఊరుకోను అని చెప్పి ఇక భద్రావతి వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న వల్లి కోపంతో రగిలిపోతూ, ఇదేంటి ఈ ప్లాన్ ఇలా రివర్స్ అయ్యింది? ఈ ప్రేమ తల్లి కాబోతుంది, ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతుంది. నాకంటే ముందు ఈ ప్రేమ ఈ ఇంటికి వారసుని ఇస్తే అత్తయ్య మామయ్య ప్రేమనే చాలా ప్రేమగా చూసుకుంటారు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక భాగ్యం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రేమ ధీరజుల గురించి రామరాజుకి తెలిసిపోయి ఉంటుంది. ఇక వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఉంటాడు అని చెప్పి భాగ్యం శ్రీవల్లికి ఫోన్ చేస్తూ ఉంటుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా అనగానే అప్పుడు భాగ్యం, అమ్మడు ఏం జరిగిందే? ఆ ప్రేమ ధీరజుల పెళ్లి గురించి మీ మావయ్యతో చెప్పేశావా? వాళ్ళని బయటికి గెంటేశాడా అనగానే అప్పుడు శ్రీవల్లి మాత్రం, లేదమ్మా అని చెప్పి ఇక జరిగిన విషయం మొత్తం కూడా భాగ్యంకి చెప్తుంది. ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమని ధీరజ్ని బయటికి గెంటేయాలని చూసిన వల్లికి బుద్ధి చెప్పిన భద్రావతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.